పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో కొత్తగా ఆయకట్టు పెరగకపోగా రాష్ట్రం కృష్ణా జిల్లా జలాల్లో 200 టీఎంసీలపై హక్కు కోల్పోతుందని మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్ల ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి ముందుకు వెళ్లాలని భావిస్తున్న తరుణంలో ఈ ప్రాజెక్టును ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పక్షాల నేతలు మేధావులు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఆలోచన పరుల వేదిక ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏబీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బనకచెర్ల ప్రాజెక్టుతో ప్రకాశం జిల్లాలోని మెట్ట ప్రాంతాలు కూడా కరువులోనే ఉండిపోతాయని అన్నారు. పట్టిసీమ కాలువను పెద్దది చేసి 38,000 క్యూసెక్ల నీరు పంపినా మరో సమాంతర కాలువ నిర్మించిన ప్రకాశం బ్యారేజ్ వద్ద నది నిండుగా ప్రవహిస్తే విజయవాడకు వరద ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు. బనకచెర్ల ప్రతిపాదన వల్ల ఆంధ్ర సాగునీటి రంగంలో ఏమాత్రం ఉపయోగం లేదని, దాని ఖర్చు ఈ రోజున చిత్తు ప్రతిపాదనలో 80,000 కోట్లు అని చెప్పి ప్రతిపాదించారు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ రాస్తే అది కనీసం 1,00,000 కోట్లకు చేరకుండా ఉండదు. అది కట్టేనాటికి 1,50,000 కోట్లు అవ్వకుండా మానదు. ఇంత ఖర్చు పెట్టినా కానీ దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని అంటే ఉపయోగం శూన్యంగా పోలవరం నీళ్లు మీరు బనకచెర్ల దాకా తీసుకువెళ్ళి రాయలసీమలో ఉపయోగించుకుంటున్నారు కాబట్టి అక్కడ మిగిలినటువంటి నీళ్లన్నింటినీ తెలంగాణకి మాకు హక్కుగా ఇచ్చేయాలి అని చెప్పి ఈ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్